హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి టేల్స్. అలా ఒకరోజు ఫ్రెండ్స్తో సడన్ ప్లాన్ వేసుకుని హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ అంతా మా ప్రాపర్కి రీచ్ అయిపోయాను. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయాను. ఈ కాలేజ్ని ఎవరైనా ఐడెంటిఫై చేస్తుంటే కింద కామెంట్స్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కలవడానికి కారణం ఇది గెట్ టుగెదర్ కాదు, మా కాలేజ్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళాము. ఈ పిల్ల మా జూనియర్ కాదు, తిరగేసుకొచ్చింది ఏంటి ఇప్పుడు అది? ఆ పిల్ల మీషోలో డ్రెస్ కొనుక్కుందంట. బట్ అది తిరగేస్తుందో లేకపోతే ఉండడం అంతేనో తెలియలేదు. అందుకని కొంచెం సేపు టీజ్ చేసాం. మేము ఆల్మోస్ట్ 5 years తర్వాత కలిసాము. మేము కలిసి మంచి చెడులు మాట్లాడుకోవడం కంటే ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకోవడానికే టైం అంతా అయిపోయింది. సర్లో వచ్చాము కదా, మేమే మాట్లాడుకుంటే ఎలా అని చెప్పి ఫంక్షన్లోకి వెళ్ళి కూర్చున్నాము. వీడియోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? అదేనండి, మన మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ సిస్టరు. మా కాలేజ్లోనే చదువుకున్నారంట ఒకప్పుడు. ఇక్కడ అందరూ మేడంతో ఫోటో తీసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ నేను 5 years అయిపోయింది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఈ కాలేజ్లో. ఇదంతా మా బయోటెక్నాలజీ ల్యాబ్ అండ్ జువాలజీ ల్యాబ్స్. ఏందబ్బా ఇదంతా పాడుబడిన గుహలాగా ఉంది, కానీ కాలేజ్ ఉంటుంది ఈ పిల్ల అని అనుకుంటున్నారా? డైమండ్ జూబ్లీకి వచ్చామండి. 60 years అయింది కాలేజ్ కట్టి, మరి అలానే ఉంటుంది. అలా కాలేజ్ అంతా ఇన్స్పెక్షన్ చేస్తున్నాను, నేను చదువుకునేటప్పుడు ఎలా ఉంది ఏంటి అని. ప్రతి బ్యాచ్లో ఉంటారు కదా, ఫుడ్ ఎక్కడ పెడతారో ముందుగా తెలుసుకొని వచ్చేసేవాళ్ళు. అట్లా తెలిసేసుకొని ఎక్కడ పెడుతున్నారు అనేది కాలేజ్లోనే పైసా ఖర్చు లేకుండా తినేసాం. యాక్చువల్గా మా కాలేజ్ ఉండేది నెల్లూరులో. ఫుడ్ తినేసి కాలేజ్లో టైం స్పెండ్ చేశాక కానీ కొంచెం టైం ఉంది కదా అని బీచ్ ప్లాన్ చేసాం. అక్కడ దగ్గరలోనే ఉన్న మైపాడ్ బీచ్కి వెళ్ళాం. నెల్లూరు నుండి మైపాడ్ రీచ్ అవ్వడానికి 35 to 40 minutes పడుతుంది. అలా ఆటోలో పోతూ సోది మాట్లాడుకుంటూ పోయాము. తిని తక్కువే తెగదా, అందుకని పడుకో ఉన్నారు. ఆ పిల్ల చూడ ఇంట్లో బెడ్ను వదిలేసి ఆరామ్సే ఉంది. వెళ్ళే దారిలో ఫుల్గా ఇవి అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగుండేవి, పీస్ఫుల్గా అనిపించింది. అయితే మధ్యలో వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అండ్ పల్పీ ఆరెంజ్ తీసుకున్నాము 4 members-కి. మెమరీ కోసం వీడియో తీసుకుందాం అనుకుంటే ఆ పిల్ల అప్పుడే తాగేసింది. అయితే వెళ్ళేటప్పుడే ఆటోలో చాలా మాట్లాడుకున్నాం, లైక్ రీల్స్ తీసుకోవాలి, అలా చేయాలి ఇలా చేయాలని. కానీ అన్నిటికీ పాసిబుల్ అవ్వలేదు. కానీ మంచిగా అనిపించింది. ఇక్కడ చూసారా, రీల్ కోసం వెళ్తే అక్కడ పడిపోయాను. ఆల్మోస్ట్ 1 hour నుండి 1/2 hour వరకు ఎంజాయ్ చేసాము బాగానే. అక్కడే మొత్తం తిరుగుతూ పరిగెడుతూ ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా రీల్స్ తీసుకోవాలని, ప్లస్ సోలో వీడియోస్ ఇట్లాగా 3 members కలిసి ఇంకా పిక్స్ చాలా దిగాము. మంచిగా అనిపించింది. క్వాలిటీ ఆఫ్ టైం చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది. అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు డ్యాన్స్ బాగా వేస్తారు. అక్కడ ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు నా దగ్గర. బట్ నాకు రాదు డ్యాన్స్. నాకు రాదని చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోకుండా ఏదో ప్రాక్టీస్ చేయించారు. కానీ వాళ్ళు చేసేదానికేమో కానీ నేను చేస్తే నవ్వుకోవడానికి అట్లా చేయించారు. ఓకే, అదంతా ఫన్ కోసమే కదా అని చెప్పి బాగా ఎంజాయ్ చేసాము. నేను ఎక్కువ వాటర్లో స్టేబుల్గా నిలబడుకోలేను, అందుకని ఊరికనే నేనే ఎక్కువసార్లు పడిపోయాను. అలా జరిగింది మొత్తానికి మా బీచ్ ట్రిప్, కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇలా ఎండ్ అయింది మా ట్రిప్. అక్కడ నుండి ఎవరి డెస్టినేషన్ వాళ్ళు రీచ్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.